హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ 450X అలాగే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు ఎట్లా వచ్చేసింది కాబట్టి సేమ్ ఇవి రెండు చూడడానికి ఒకే వెహికల్ మారినే ఉంటాయి. చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయన్నమాట. మొత్తం ఇవి ఎలా ఉంది వెహికల్స్, మనకు ఏ వెహికల్ అయితే మనకు కాంపాక్ట్, అలాగే బ్యాటరీ పరంగా కానీ లేకపోతే మనకు ప్రైస్ పరంగా కానీ మనకు స్పీడ్ కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ వీటన్నిటి పరంగా ఏది బెస్ట్ అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇవి రెండు ఎలక్ట్రికల్ స్కూటర్స్ బేసిక్గా చూసుకుంటే మనకు సేమ్ టు సేమ్ ఒకే మారినే ఉంటాయి అన్నమాట. కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఫ్రంట్ డిజైన్ కానీ అలాగే లైటింగ్స్ కానీ అలాగే మనకు ఇవి డిఆర్ఎల్ లైట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా చిన్న తేడాస్ అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మనము ఏథర్ 450X గురించి మాట్లాడుకుందాం. ఏథర్ 450X మనకు ఎప్పటి నుంచో ఉంది. దీంట్లో చాలా మోడల్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఇప్పుడు వచ్చి ప్రో ప్యాక్ అనే మోడల్ అయితే ఉందన్నమాట. ఇది హై ఎండ్. దీని గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కూడా మనకు హై ఎండ్ వెహికలే కాబట్టి కాస్ట్ పరంగా వీటిలో అయితే తేడా ఉంది. కాస్ట్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ మనకు స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు 3.7 kW బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే టాప్ స్పీడ్ మనకు 90 km టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. రేంజ్ చూసుకుంటే మనకు 111 రేంజ్ అయితే 111 km రేంజ్ అయితే వస్తుంది అనమాట. అలాగే బాడీ వెయిట్ చూసుకుంటే 108 kgs ఉంటుంది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకి 8 hours 36 minutes ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ ఛార్జింగ్ ఇది. మనకు 8 hours ఛార్జింగ్ అంటే ఇంకా రాత్రి పెట్టేసి మనం పొద్దున్న తీసుకోవాల్సిందే. ఇంత ఎక్కువ టైము ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అది ఎలా పాసిబిలిటీ అనేది అర్థం కాలేదు. చిన్న ఛార్జింగ్ స్టేషన్స్ పక్కన మనకి ఇక్కడ ఉన్నాయి. తిరుపతిలో మనకు నారాయణాద్రి హాస్పిటల్ ఆపోజిట్ ఒకటి అయితే ఉంది అనమాట. అక్కడ చాలామంది ఛార్జింగ్ పెడుతుంటే చూశాను. ఒకసారి ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు కొంచెం స్పీడ్గా ఎక్కుతుంది. ఇప్పుడైతే మనకు అంత స్పీడ్ అయితే ఏం లేదని ఛార్జింగ్ స్టేషన్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే నేను రోజు రేణిగుంట తిరుపతి వచ్చి వెళ్తుంటాం కాబట్టి అక్కడే ఉంది కాబట్టి నేను చాలామంది దగ్గర నేను అది అడిగి కనుక్కోవడం అయితే జరిగిందనమాట. ఇంక ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే ఛార్జింగ్ విషయంగా అదనమాట. ఇంకా హైట్ చూసుకుంటే మనకి ఇది 780 mm హైట్ అయితే ఉంటుంది. మోటార్ పవర్ వచ్చి 6.4 kW మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట. అలాగే ఇది 26 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కలర్స్ చూసుకుంటే ఇందులో వచ్చి కాస్మిక్ బ్లాక్, అలాగే సాల్ట్ గ్రీన్, ట్రూ రెడ్, లూనార్ గ్రే, అలాగే వైట్ కలర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, అలాగే బ్యాక్ మోనోషాక్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ రియర్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. 90/90 12 inches టైర్తో వస్తుంది. ఫ్రంట్ రియర్ మనకు 12 inches టైర్తోనే వస్తాయి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మనకు హైట్ అంటే స్పీడ్ బ్రేకర్స్ ఆ టైంలో కూడా కొంచెం బాగా సేఫ్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలాగే చూసుకుంటే మనకు వారంటీ విషయానికి వస్తే 5 years 50,000 km వారంటీ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇందులో వచ్చి 7 inches టచ్ స్క్రీన్ ఉంటుంది, మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది, GPS నావిగేషన్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇందులో వస్తాయన్నమాట. వెహికల్ మనముగా సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వన్ అయితే మనకు సింపుల్ వన్లో 5 kW బ్యాటరీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఇది డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది. 3.7 kW ఒకటి, అలాగే 1.3 kW ఒకటి వస్తుంది అనమాట. ముఖ్యంగా మీకు చెప్తున్నాను ఒకటి, 3.7 kW అనేది మనం ఎంత స్పీడ్ వరకైనా, అంటే దీంట్లో హై స్పీడ్ ఉంది, హై స్పీడ్ వరకు కూడా దీంట్లో వెళ్ళొచ్చు అనమాట. అంటే 107 km 105 km టాప్ స్పీడ్ అయితే వస్తుంది. 105 టాప్ స్పీడ్లో మనకు ఈ 3.7 kW బ్యాటరీ అయితే వెళ్ళొచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత ఈ 1.3 kW అనేది రన్నింగ్ లేక వస్తుంది. 1.3 kW బ్యాటరీ వచ్చి ఓన్లీ ఎకో మోడ్లోనే పోతుంది అనమాట. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో ఎకో మోడ్లోనే 56 km వరకు స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అదొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనం ఎకో మోడ్లోనే జర్నీ చేసుకోవచ్చు. యాక్చువల్గా లోకల్లో ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మనకు 56 km అనేది మోర్ దెన్ ఎనఫ్. మనకు హైవేలో పోయినా కూడా 50-60 km పోయేటప్పుడు ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఆ పరంగా చూసుకుంటే సింపుల్ వన్ అనేది సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో వచ్చి మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకు 5 kW బ్యాటరీకి రేంజ్ వచ్చి 12 km అయితే రేంజ్ వస్తుంది అనమాట. దీంట్లో ఇంకో మోడల్ ఉంది .1 అని. దాంట్లో వచ్చి ఓన్లీ 3.7 kW ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది అనమాట. రిమూవబుల్ బ్యాటరీ రాదు.
దాంట్లో రేంజ్ చూసుకుంటే మనకు 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో ట్రూ రేంజ్ వీళ్ళు 5 కిలోవాట్ బ్యాటరీలో ట్రూ రేంజ్ ఇంచుమించు 180 నుంచి 200 వరకు వస్తుందని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఓలాలోనే మనకు 140 150 తక్కువ, మనకు 140 వరకు కూడా మనకు రేంజ్ అయితే ఇస్తుందని చాలామంది చెప్పడం అయితే జరిగింది. ఆ ప్రకారం చూసుకుంటే ఇది 180-200 వరకు కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో వచ్చి డిస్ప్లే వచ్చి మనకు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా దీంట్లో కూడా మొబైల్ కనెక్టివిటీ, అలాగే మనకు జీపీఎస్ నావిగేషను, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అలాగే మనకు దాంట్లో మనకు మన డాక్యుమెంట్స్ని పెట్టుకోవచ్చు. అలాగే డ్యూయల్ బ్యాటరీలో ఎంత బ్యాటరీ లైఫ్ ఉందని తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో కూడా వస్తాయన్నమాట. పవర్ఫుల్ మోటార్ 8.7 కిలోవాట్ 8.5 కిలోవాట్ మనకు మోటార్ అయితే వస్తుందన్నమాట. 72 Nm టార్క్ అయితే ఇందులో వస్తుంది. ఈ మోటార్ని సింపుల్ వన్ వాళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓన్గా చేయడం వల్ల ఏదైనా సర్వీస్ ఇష్యూస్ ఉంటే వాళ్ళే దాన్ని రెక్టిఫై చేసి ఇస్తారు. ప్రాబ్లమ్స్ అయితే తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా అంతేకాకుండా మనకు దీంట్లో వచ్చి సింపుల్.1 సింపుల్ 1 అని 2 మోడల్స్ అయితే వస్తాయి. దీంట్లో టాప్ స్పీడ్ చూసుకుంటే 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. 0.40 కిలోమీటర్స్ని మనకి 2.77 సెకండ్స్లోనే ఇది అందుకుంటుంది అనమాట. అలాగే మనకు సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇందులో వస్తుంది. 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, డ్యూయల్ బ్యాటరీ వచ్చే దాంట్లో మాత్రం 30 లీటర్స్ వస్తుంది. సింగిల్ బ్యాటరీ వచ్చే దాంట్లో 35 లీటర్స్ వస్తుంది అనమాట. అంటే మనకు సింపుల్.1 అనే దాంట్లో 3.7 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. అందులో మనకు 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. మనకు సింపుల్ 1 ఉండే మెయిన్ 5 కిలోవాట్ బ్యాటరీ ఉండే దాంట్లో బ్యాటరీ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 30 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 30 లీటర్స్ బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే మనకు దీంట్లో కలర్స్ చూసుకుంటే 6 కలర్లు అయితే ఉంటాయి. బ్లాక్, రెడ్, బ్లూ, వైట్, బ్రేజన్ ఎక్స్, లైట్ ఎక్స్, ఇలాగా 6 కలర్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. రియర్ మనకు మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుందన్నమాట. ఎకో మోడ్లో ఇది 57 కిలోమీటర్స్ వెళ్తుంది. రైడ్ మోడ్లో 70 కిలోమీటర్స్ వెళ్తుంది. డాష్ మోడ్లో మనకు 90 కిలోమీటర్స్, సోనిక్ మోడ్లో 105 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకు బెల్ డ్రైవ్ మోటార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మనకు ఏతర్లో కూడా బెల్ డ్రైవ్ మోటరే వస్తుంది. దాంట్లో ఏ విధమైన బెల్ట్లో సౌండ్ వస్తుందో సేమ్ ఇందులో కూడా అలాంటి సౌండ్ అయితే వస్తుందన్నమాట. మనకి బెల్ట్ సౌండ్ కూడా ఈక్వల్ ఏతర్కి ఎలా వస్తుందో అదే మారిన స్వింగింగ్ అనే ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంక ఇది మనకు ఇంకా మనం రెండింటి కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. కాస్ట్ విషయానికి వస్తే ఇది 1,82,950 రూపీస్ ఏతర్ 450X ప్రో ప్యాక్ అనమాట. ఆన్ రోడ్ ప్రైజ్ ఇది 1,82,950 రూపీస్ దీని కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకు సింపుల్ 1 5 కిలోవాట్ బ్యాటరీనే మనకు వచ్చి 1,65,999, అంటే మనకు దగ్గర 1,66,000 వెహికల్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు అర్థమైపోతుంది, మనకు 1,66,000కి 5 కిలోవాట్ బ్యాటరీ వచ్చేటప్పుడు 1,82,000 పెట్టి మనము 3.7 కిలోవాట్ బ్యాటరీ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేదే రేంజ్ కోసం. అలాంటప్పుడు మనము రేంజ్ ఎక్కువ వచ్చే వెహికల్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏమంటే అవైలబిలిటీ. మనకి ఇప్పుడు ఏతర్ అనేది ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. ఈ సింపుల్ అనేది ఇప్పుడు వాళ్ళు ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు, డెలివరీస్ అయితే ఇస్తున్నారు అనమాట. దాని ప్రకారం మనం చూసుకొని తీసుకోవాలి, ఎందుకంటే వారంటీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. ఓలా మాదిరినే ఇది కూడా ఇప్పుడు వీళ్ళు బుకింగ్ చేసి తీసుకొస్తున్నారు. మెయిన్ వచ్చి బెంగళూరులో అయితే ఆల్రెడీ డెలివరీస్ అయితే ఇచ్చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. చాలామంది డెలివరీస్ మనకు బెంగళూరు నుంచి మనకు ఆంధ్రాకి తీసుకొచ్చి వాడుకుంటున్నారు కూడా. ఇదేనమాట కాస్ట్ చూసుకుంటే మనకు సింపుల్.1 వచ్చి 1,40,499. ఇదో బెస్ట్ అని చెప్పచ్చు. 3.7 కిలోవాట్ 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. మనకి ఇది 1,40,499. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు ఓలాకు ఇది పోటీగా ఉండొచ్చు, ఎందుకంటే 1,47,500 రూపీస్ ఇప్పుడు ఓలా 1,47,500 రూపాయలు ఇప్పుడు కాస్ట్ అనమాట ఓలాది. దానికి ఇది పోటీ రావచ్చు అనమాట. సింపుల్ 1 కంపెనీలో .1లో వచ్చేది 1,40,000, అంటే మనకు 1,41,000 రూపీస్ అయితే ఇది పడుతుంది అనమాట. ఇది దగ్గర మనకు ఒక 5-6 వేలు మనకు మిగులుతుంది ఈ వెహికల్ తీసుకోవడం వలన. దానికి దీనికి ఏమంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. ఓలా కంటే మంచి బెస్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సర్వీస్ పరంగా ఎలా అనేది ఇంకా కొద్ది రోజులు వాడిన వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు అనమాట.
ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. మీకు చూడండి మీ కంఫర్ట్ ఏది అనేది. ఎందుకంటే మనకు మెయిన్ ఏమంటే అవైలబిలిటీ మనకి ఇక్కడ లేదు, బెంగళూరు నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇది మనకి ఏతర్ అనేది అవైలబిలిటీలో ఉంది, కానీ కాస్ట్ ఓవర్ కాస్ట్ అనమాట. ఎందుకంటే మనకు ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ ఇది ఇస్తుంది, 95 to 100 కిలోమీటర్స్. అదే డ్యూయల్గా వెళ్ళామంటే, ఇద్దరు కలిసి వెళ్ళామంటే 95, 90K వచ్చేస్తుంది అనమాట. అంతకంటే ఎక్కువ స్పీడ్, ఎక్కువ రేంజ్ అయితే రాదు. కాబట్టి మీరు ఆలోచించి తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా. సింపుల్ వన్ కూడా బెస్ట్ వెహికల్ అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.